నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 11 అర్జీలు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి వేడుకలు. పట్టణంలోని పలు విద్యా సంస్థల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు సమస్యలపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మరియు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే రైతుల వద్ద నుండి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీసెల్ నాయకులు దార రామకృష్ణ, తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, ఆలకృష్ణ, శివకుమార్, శివనారాయణ, స్టీవెన్ బాబు, అయ్యప్ప, భీమా రమేష్, రాయప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, నాగూర్, కార్తీక్, వీరస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మేము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశం మొత్తం కూడా నిరసన దినంగా ప్రకటిస్తున్నాం. మరియు మన భారతదేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వెంటనే రాజీనామా చేయాలి. క్షమాపణ అంబేద్కర్ గారి మీద ఆయన అవమానకరంగా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి, రాజీనామా చేయాలి. ఆయన చేయకపోతే భారత రాష్ట్రపతి ముర్ము గారు ఆయన్ని యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ నుంచి డిస్మిస్ చేయాలని చెప్పి నినాదంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తద్వారా ఏపీసీసీ ద్వారా మేమందరం కూడా నిరసన వ్యక్తం పరుస్తూ ఆ మేరకు మెమోరాండం రాసి మెమోరాండాన్ని రాష్ట్రపతి గారికి త్రూ సబ్ కలెక్టర్ ద్వారా పంపించడం జరిగింది. మన ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా ఈ కృష్ణా వెస్ట్రన్ డెల్టా కింద 5.5 లక్షల ఎకరాల్లో వరి పండిస్తూ ఉంటారు. ఈ 5.5 లక్షల ఎకరాల్లో ఎక్కువ భాగం పంట పండటం అయిపోయింది, రైతు చేతికి రావటం జరిగింది. ఈ రైతు మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ మినిమం సపోర్ట్ రైతు కనీస మద్దతు ధర ఈ సాంబా మసూరికి బీపీటీ 5204 అనే రకానికి క్వింటాల్కి 2320 రూపాయలు, 75 కిలోల బస్తాకి 1740 రూపాయలు. ఈ 1740 ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఎవరన్నా కొన్నారా? సరే, వర్తకులు కాదు, ప్రభుత్వమైన రంగంలో దిగి మేమంతా కొంటున్నాం, 2 గంటల్లో వేస్తున్నాం, 2 రోజుల్లో వేస్తాం డబ్బులు అంటున్నారు. అరే, అసలు కొంటే కదా డబ్బులు వేసేది, ఏమన్నా కొన్నారా? మీరు కొనండి, 2 రోజులు కాదు 3 రోజులు వేయండి, ఎవడు కాదంటలేదు. రైతు గిట్టుబాటు ధర లేక 1300 నుంచి 1400 లోపలికి అమ్ముకుంటున్నారు. అందుకని చెప్పేసి మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం వచ్చి సబ్ కలెక్టర్ గారికి తద్వారా కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి విన్నవించేది ఏంటంటే, ముందు రైతుల దగ్గర కొనండి, రైతులకి న్యాయం చేయండి. గత 17వ తేదీన పార్లమెంట్లో జరిగినటువంటి యూనియన్ హోమ్ మినిస్టర్ కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షా ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి బాధ్యతాయుతంగా అంబేద్కర్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయటం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుణ్ణి కలచవేసింది. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా ఈరోజు రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి చట్టాలను మాత్రమే ఈరోజు ప్రతి భారతీయుడు అనుసరిస్తున్నాడు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని ఏఐసీసీ తరఫున అలాగే తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు పడుతున్నటువంటి ఇక్కట్లను వాళ్ళు పట్టించుకుంటున్నది ఏమీ లేదు. ఎందుకంటే దానికి నిదర్శనం పంటలకి సరిపడా మద్దతు ధరను ఇవ్వటం అనేది చాలా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే మినుంగా రైతుల దగ్గరికి వెళ్ళి మీకు ఏం జరిగింది, పంట కొనాలా అని చెప్పి పంట రేటు ఉంది, మీకు ఎంత ఉంది, దిగుబడి ఎంత ఉంది, మీకు ఆదాయం ఎంత ఉందని చెప్పని కనీసం
ఏ అధికారి కూడా వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నది లేదు, వాళ్ళకి మద్దతు ధర ప్రకటించింది లేదు. ఆ నిమిత్తం కూడా మేము తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినసాంబశివుడు గారి నాయకత్వంలో ఆర్డీఓ గారికి ఈ 2 విషయాల మీద మెమరాండం ఇవ్వడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. నెహ్రూ నికేతన్ పాఠశాల ప్రాంగణంలో సోమవారం సర్వమత సమానత్వాన్ని చాటుతూ పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ అధ్యక్షతన సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీకాంత్ దాసరి మాట్లాడుతూ సాంప్రదాయాలు మరుగున పడుతున్న ఈ రోజుల్లో అన్ని మతాలలో నిర్వహింపబడే పండుగల విశిష్టతను తెలియచేయాలనే సంకల్పంతో సర్వమత సమానత్వాన్ని చాటుతూ అన్ని మతాలకు చెందిన వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. Usually when we celebrate these particular functions, the first question that comes from many of the people is, why do we celebrate Christmas in a school? So the whole idea is, at Nehru Niketan, we believe humanity is above any religion. So, to understand what is a religion, so can any one of you try to answer what is a religion? We talk about Hinduism, Christianity, Muslim, Jainism, etc., Islamic, etc. So, can you tell me what is a religion? A religion is nothing but a set of customs believed by a group of people. And these particular different ways of living, ఒక particular group of people, ఒక particular way of living ni consider చేస్తే, they are called as a religion. So there is nothing more or less. At the end of the day, all of us are the human beings. We are here to help each other. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సైమన్ రాజ్ మాట్లాడుతూ యేసుక్రీస్తు పాపులను నీతిమంతులుగా మార్చడానికి, పరిశుద్ధులుగా తీర్చిదిద్దడానికి మానవ కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చారని తెలిపారు. క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ ట్రీ, శాంతా క్లాస్ గురించి వివరించి చెప్పారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని పాఠశాల యాజమాన్యాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఉపాధ్యాయులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. పాపిని నన్ను కరుణించెను, పశుపాకలో పుట్టెను. మేరీ మేరీ క్రిస్మస్. అయితే క్లుప్తంగా క్రిస్మస్ సందేశాన్ని మనము ఆలోచన చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 20, 21, 22, 23 వచనాలు చదువుతాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెకు కుమారుని కనును, తన ప్రజలు వారి పాపం నుండి ఆయన రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. పరిశుద్ధుడు అయినటువంటి మహాప్రియమైనటువంటి ప్రభువా, జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుష్యులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. తెనాలి తహసీల్దార్ గోపాల్ కృష్ణ, ఇండిపెండెంట్ ఛార్జ్ తహసీల్దార్ పవర్ స్వప్నిల్, జగన్నాథ్ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలపై 4 అర్జీలు వచ్చాయని, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.
నేను స్వప్నిల్ ఐఏఎస్ 23 బ్యాచ్. నేను తెనాలి మండలంలో నిన్న తహసీల్దార్ చార్జ్ టేకన్ ఓవర్ యాజ్ కరెంట్లీ ఐఎమ్ డూయింగ్ తహసీల్దార్ ఫర్ 1 month here as a independent charge as my training schedule. సో ఈరోజు గ్రీవాన్స్ డేలో 4 గ్రీవాన్స్ రిసీవ్ చేశారా. ఒక గ్రీవాన్స్ పోలీస్ సంబంధించి, తర్వాత ఒక రెవెన్యూ సంబంధించి అండ్ 2 సర్వే సంబంధించి గ్రీవాన్సెస్. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ సమ్ అదర్ సర్వీస్ రిక్వెస్ట్స్ ఆల్సో. సో వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ దట్. This week Government of India as well as Government of Andhra Pradesh is also celebrating Sushasan week, that is Good Governance week. So we request all citizens to approach us with their problems and grievances. Tenali Tahsildar Office, Government of Andhra Pradesh is committed to service delivery and solving the citizens' problem. 10వ తరగతి తర్వాత ఏ కోర్సులో చేరితే ఏ విధమైన ఉద్యోగాలు ఉంటాయి వంటి సందేహాలు తీర్చడమే ముఖ్య ఉద్దేశంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్స్లోని 10th విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చిపేట నల్లమోతు చెంచురామానాయుడు పాఠశాలకు హాజరై ఏఎల్సి శ్రీనివాసరావు అవగాహన కార్యక్రమం పరిశీలించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సంపాదించుకునేందుకు వీలుగా ఇంటర్ వొకేషనల్ కోర్సులు, ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు చదవవచ్చునని సూచించారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ మరియు కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలు సంపాదించవచ్చునని, 10th తర్వాత కెరీర్ ఎడ్యుకేషన్ ఎంచుకునే విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు వారి అభిరుచికి తగ్గట్టు కోర్సులు ఎంచుకోవాలని సూచించారు. విద్యార్థులు ఎంచుకునే కోర్సులపై ఒక అవగాహన ఉండేందుకు ప్రభుత్వం గైడెన్స్ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ, నిఖిత, పూజిత కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి సుధారాణి, ఉపాధ్యాయులు, క్లస్టర్ రీసోర్స్ పర్సన్ సిహెచ్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అంటే ప్రతి ఇయర్ మనకు బడ్జెట్ వస్తుంది, ఇలా ఉంటుంది, ఇంత ఖర్చు పెట్టాము, ఇంత జరిగినాయి అని చెప్పి అలాంటివన్నీ మనకి ఎకనామిక్స్లో తెలుస్తాయి. కామర్స్ ఉండిద్ది, అది ఫుల్లీ రిలేటెడ్ టు బిజినెస్. ఇప్పుడు బిజినెసెస్లో చాలా రోల్స్ ఉంటాయి, బ్రాంచెస్ మనకి. అలా అన్నీ తెలుసుకోవడానికి ఈ కామర్స్ సబ్జెక్ట్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి. ఈరోజు మా 10th క్లాస్ విద్యార్థులకి కెరీర్ గైడెన్స్ మీద సమగ్ర శిక్ష అభియాన్ నుంచి వారి ఆదేశాల ప్రకారం మేము 10th క్లాస్ విద్యార్థులను అందరి 4 సెక్షన్లు ఉన్నాయి. ఏబిసిడి సెక్షన్ల పిల్లలందరినీ కంప్యూటర్ ల్యాబ్లో కూర్చోబెట్టి వారికి ప్రత్యేకంగా కెరీర్ గైడెన్స్ మీద ఒక అవగాహన ఏర్పాటు అవగాహన కోసం మరి సమగ్ర శిక్ష వారు ఇద్దరు పంపించడం జరిగింది. వారు కెరీర్ గైడెన్స్ గురించి చాలా చక్కగా విద్యార్థులకు వివరించారు. మరి విద్యార్థులు ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత విద్యార్థులు ఏమి గ్రూప్స్ తీసుకోవాలి, వారికి ఆసక్తికరమైన గ్రూప్స్ గురించి చాలా విషయాలు ఈ కెరీర్ గైడెన్స్లో వాళ్ళు చెప్పడం జరిగింది. గుంటూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా 10వ తరగతి తర్వాత కెరీర్ గైడెన్స్కి సంబంధించి వాళ్ళ భవిష్యత్తులో ఏ విభాగాల్లో వాళ్ళకి చూస్ చేసుకోవాలనే దానికోసం గౌరవనీయులైన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, జిల్లా విద్యాశాఖ అధికారి మరియు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తెనాలి మండలంలోని 5 పాఠశాలలో దాదాపు ఉన్న అందరి విద్యార్థులందరికీ కూడా ఈ కెరీర్ గైడెన్స్ మీద ఓరియంటేషన్ కార్యక్రమం, ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ యూనివర్సిటీకి సంబంధించిన ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎంబీఏను బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ ఈ కెరీర్ గైడెన్స్ మీద వాళ్ళకున్న అవకాశాల మొత్తాన్ని ఈ పిల్లలకి ఈరోజు కార్యక్రమంలో వివరిస్తారు. ఈ వివరించిన దాంట్లో వాళ్ళు 10వ తరగతి తర్వాత ఏ అంశాలలో ఏ విభాగాల్లో వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటుంది, చదివితే ఏ అవకాశాలు ఉంటాయి, వాటన్నిటి మీద పూర్తిగా వివరించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.